అందరికీ నమస్కారం. మన నగరాల్లో పేరుకుపోయిన పెద్ద పెద్ద చెత్త కుప్పలున్నాయి కదా, వాటిని అందమైన పార్కులుగా మార్చడం సాధ్యమేనా? ఈరోజు మనం ఇండియాలో జరుగుతున్న ఓ అద్భుతమైన మార్పు గురించి మాట్లాడుకోబోతున్నాం. రండి, ఈ ఇంట్రెస్టింగ్ జర్నీ స్టార్ట్ చేద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్తకొండల్ని మనందరికీ ప్రాణవాయువు ఇచ్చే పచ్చని ప్రదేశాలుగా మార్చడం నిజంగా సాధ్యమేనా? వినడానికి ఏదో కలలా ఉంది కదా, కాని సమాధానం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. అవును, ఇది నిజంగా సాధ్యం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఢిల్లీలోని భల్స్వా డంప్ సైట్. ఒకప్పుడు 70 ఎకరాల చెత్త పర్వతం ఇప్పుడు కొత్తగా రూపుదిద్దుకుంటోంది. ఈ స్టోరీనే ఇవాళ మన విశ్లేషణలో మెయిన్ ఫోకస్. సో ముందుగా మనం ఈ భల్స్వా కేస్ స్టడీని కొంచెం లోతుగా చూద్దాం. ఇది జస్ట్ ఒక డంప్ సైట్ను క్లీన్ చేయడం మాత్రమే కాదు. ఇది ఒక ఆశకు, ఒక మార్పుకు, మన దేశ పర్యావరణ లక్ష్యాలకు ఒక సింబల్ లాంటిది. ఇక్కడ చూడండి, మార్పు ఎంత డ్రమాటిక్గా ఉందో. ఒకప్పుడు 70 ఎకరాల వారసత్వపు చెత్త ఉండేది. వారసత్వపు చెత్త అంటే ఏళ్ల తరబడి పేరుకుపోయి విషపూరితంగా మారిన పాత చెత్త అన్నమాట. మరిప్పుడు అందులో 25 ఎకరాలు కంప్లీట్గా క్లియర్ చేసేశారు. అంతేకాదండోయ్, క్లియర్ చేసిన 5 ఎకరాల్లో ఇప్పుడు పచ్చటి వెదురుతోటలు పెంచుతున్నారు. ఎంత గ్రేట్ ప్రోగ్రెస్ కదా! అయితే ఈ భల్స్వా కథ ఇక్కడితో ఆగిపోలేదు. ఇదొక చాలా పెద్ద జాతీయ కార్యక్రమంలో ఒక భాగం మాత్రమే. ఇప్పుడు మనం ఆ అసలు మిషన్ ఏంటో తెలుసుకుందాం. ఒకసారి ఈ నెంబర్ చూడండి, దాదాపు 25 కోట్ల టన్నులు. ఇది మన దేశవ్యాప్తంగా డంప్ సైట్లలో పేరుకుపోయిన లెగసీ వేస్ట్. అంటే ఈ సమస్య ఎంత పెద్దదో, ఎంత సీరియస్సో మీకే అర్థమవుతోంది కదా. ఇంత పెద్ద సమస్య ఉంది కాబట్టే దానికి అంతే పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. డంప్ సైట్ రెమిడియేషన్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్, షార్ట్గా డ్రాప్ అంటారు. దీని కింద అక్టోబర్ 2026 కల్లా మన దేశంలో ఒక్క డంప్ సైట్ కూడా ఉండకూడదని టార్గెట్ పెట్టారు. ఈ మిషన్ పేరే లక్ష్య జీరో డంప్ సైట్స్. ఓకే, టార్గెట్ అయితే చాలా పెద్దది. మరి దీన్ని ఎలా సాధిస్తున్నారు? దీని వెనుక ఒక పక్కా ప్లాన్ ఉంది. అదే 5P మోడల్. ఈ మార్పులను సాధ్యం చేస్తున్న ఆ బ్లూప్రింట్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 ఫ్రేమ్వర్క్లో 5 కీలకమైన స్తంభాలున్నాయి. అవే ఈ మిషన్ను ముందుకు నడిపిస్తున్నాయి. అవేంటంటే 1 పొలిటికల్ లీడర్షిప్, 2 పబ్లిక్ ఫైనాన్స్, 3 పార్ట్నర్షిప్స్, 4 పీపుల్స్ పార్టిసిపేషన్, ఇక 5వది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఈ 5 కలిస్తేనే ఈ మిషన్ సక్సెస్ అవుతుంది. సో ఫస్ట్ పీ, పొలిటికల్ లీడర్షిప్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ భల్స్వా డంప్ సైటే. దీన్ని నేరుగా కేంద్ర మంత్రిగారే దత్తత తీసుకున్నారు. దానివల్ల టాప్ లెవెల్ నుంచి పర్యవేక్షణ ఉంటుంది. సో నిర్ణయాలు ఫాస్ట్గా తీసుకోవచ్చు. గ్రౌండ్ లెవెల్లో ఏవైనా ఇబ్బందులొస్తే వెంటనే సాల్వ్ చేయొచ్చు. ఇక 2 పబ్లిక్ ఫినాన్స్, అంటే ప్రభుత్వ ఆర్థిక సహాయం. ఈ లెగసీ వేస్ట్ను క్లీన్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి టన్నుకు 550 రూపాయల ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తోంది. దీనివల్ల ప్రాజెక్టులకు డబ్బులు కొరత లేకుండా పనులు స్పీడ్గా జరుగుతాయి. 3 పార్ట్నర్షిప్స్. ఈ మిషన్ ఒక్కరే చేయలేరు కదా, అందుకే చాలా సంస్థలతో టైఅప్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్, రోడ్ల నిర్మాణానికి పనికి రాని వ్యర్థాలను వాడుకోవడానికి స్టేట్ పీడబ్ల్యూడీ, ఎన్హెచ్ఏఐతో, ఇంధనం కోసం సిమెంట్ ప్లాంట్లతో, ఇంకా ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి ఎన్జిఓలతో, ఇలా అందర్నీ కలుపుకుని ముందుకు వెళ్తున్నారు. ఇక 4 పీపుల్స్ పార్టిసిపేషన్, 5 ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. చూడండి, ఈ కార్యక్రమం కేవలం టెక్నికల్ మాత్రమే కాదు. ఆ డంప్ సైట్ల దగ్గర నివసించేవాళ్లను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలి. వాళ్ల సపోర్ట్ చాలా ముఖ్యం. అలాగే అక్కడ పనిచేసే సఫాయి మిత్రులు, అంటే పారిశుద్ధ్య కార్మికుల సేఫ్టీకి కూడా ప్రయారిటీ ఇస్తున్నారు. సరే, అంతా బానే ఉంది. కానీ అసలు ఈ చెత్త పర్వతాలను ఎలా క్లీన్ చేస్తున్నారు? ఆ చెత్త అంతా ఏమైపోతోంది? ఇప్పుడు మనం ఆ సైంటిఫిక్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. చెత్తను సంపదగా ఎలా మారుస్తున్నారో చూద్దాం. ఈ ప్రాసెస్ను బయోమైనింగ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే పాత చెత్తను సైంటిఫిక్గా తవ్వి దాన్ని స్టెబిలైజ్ చేసి అందులోంచి యూస్ఫుల్ మెటీరియల్స్ను వేరు చేసే ప్రక్రియ అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇది వేస్ట్ మైనింగ్ లాంటిది. ఈ బయోమైనింగ్లో 4 సింపుల్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, పాత చెత్తను తవ్వి తీస్తారు. నెక్స్ట్, బయోకల్చర్స్ అనే సూక్ష్మజీవులను వాడి దాన్ని స్టెబిలైజ్ చేస్తారు. ఆ తర్వాత పెద్ద పెద్ద మెషీన్లతో దాన్ని వేరు చేస్తారు.
ఫైనల్గా వేరు చేసిన ప్రతి మెటీరియల్ను రీసైక్లింగ్ లేదా రీయూజ్కి పంపిస్తారు. సో వేరు చేసిన చెత్త ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడ చూడండి, మట్టి, రాళ్లలాంటి ఇనర్ట్ మెటీరియల్ను రోడ్ల నిర్మాణంలో వాడతారు. ప్లాస్టిక్ లాంటి మండే పదార్థాలను సిమెంట్ ఫ్యాక్టరీల్లో ఫ్యూయల్గా వాడతారు. దీన్ని ఆర్డీఎఫ్ అంటారు. ఇక మెటల్స్, గ్లాస్ లాంటి వాటిని రీసైకిల్ చేసి కొత్త ప్రోడక్ట్స్ తయారు చేస్తారు. చూసారా, ఇది సర్క్యులర్ ఇకానమీకి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సరే, ఇంత చెప్పుకున్నాం కదా, మరి ఇప్పటివరకు ఈ మిషన్ ప్రోగ్రెస్ ఎలా ఉంది? కొన్ని ఇంపార్టెంట్ నంబర్స్ చూద్దాం. ముఖ్యంగా ఏపీపీఎస్సీ, గ్రూప్ 2 లాంటి కాంపిటిటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్లకు ఈ సెక్షన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నోట్ చేసుకోండి. ఈ చార్ట్ చూడండి. మన దేశంలో ఉన్న మొత్తం లెగసీ వేస్ట్లో ఆల్రెడీ 62% పైగా ప్రాసెస్ చేసేశారు. అంటే ఇంకా 38% మాత్రమే మిగిలి ఉంది. ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ కదా. టార్గెట్కి చాలా దగ్గరగా ఉన్నాం. ఓకే, ఒకసారి క్విక్ రీక్యాప్ చేద్దాం ఈ టేబుల్లో. గోలేంటి? జీరో డంప్ సైట్స్. డెడ్లైన్ అక్టోబర్ 2026. టోటల్ వేస్ట్ ఎంత? దాదాపు 25 కోట్ల టన్నులు. దీనివల్ల మనం తిరిగి పొందబోయే భూమి ఎంత? సుమారు 15,000 ఎకరాలు. ఈ డేటా పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చూడండి, ఈ మిషన్ కేవలం చెత్తను క్లీన్ చేయడం వరకే కాదు. ఇది ఇంకా పెద్ద లక్ష్యాలతో కనెక్ట్ అయ్యింది. ఒకటి, ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఎస్డీజీస్. 2, మన దేశ వికసిత్ భారత్ 2047 విజన్. సో ఇది పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి, మన దేశ భవిష్యత్తుకు కూడా చాలా కీలకం. సో ఫైనల్గా ఈ యొక్క ప్రశ్నతో ముగిద్దాం. ఒకప్పుడు రోగాలకు, కాలుష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న ఒక చెత్తకుప్ప ఇప్పుడు స్వచ్ఛమైన గాలినిచ్చే ఒక పచ్చని ప్రదేశంగా మారితే దాని అసలైన విలువ ఎంత? దాని మనం డబ్బుల్లో లెక్క కట్టగలమా? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.